వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ నాగోల్ కియా షోరూమ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ 2 కార్స్ అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట. కియా సిరోస్ అంతేకాకుండా కియా క్లావిస్ ఇవి. ఈ రెండు వెహికల్స్ అసలు ఎలా ఉన్నాయి, ఇంటీరియర్స్ ఏంటి, ఎక్స్టీరియర్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతేకాకుండా డ్రైవ్ డైరీస్ అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ నాగోల్ కియా షోరూమ్ నుంచి హిడెన్ క్యాసిల్ అనే లొకేషన్కి వెహికల్స్ మేము తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా రికార్డ్ చేసి మీకు చూపించబోతున్నాను. అండ్ అంతేకాకుండా కియా సిరస్, అంతేకాకుండా కియా క్లావిస్, దీని ప్రైస్ ఏంటి, షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో కియా సిరస్లో మేము ఇక్కడ నుంచి హిడెన్ క్యాసిల్ వరకు జర్నీ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కియా సిరస్ కలర్, దిస్ వాజ్ ఈజ్ బ్లూ కలర్ అనమాట. అండ్ బ్లూ ఫాలోయింగ్ వైట్. అండ్ దెన్ ఇక్కడ చూసుకోవచ్చు సో కలర్స్ అయితే వరుసగా అవైలబిలిటీలో ఉన్నాయి, మనకు అక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇంకొక వన్ ఆఫ్ ద కలర్ అనమాట. అండ్ సో ఇలా కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కూడా నేను రికార్డ్ చేస్తాను. ఓవరాల్ ఇంకా ఇంటర్నల్గా ఏమేమి ఫీచర్స్ యాడ్ చేసి అనేది మనం చెక్ చేద్దాం. ఫాలో. సిరోస్ ఇప్పుడే మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కదా, అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు మేము ఓఆర్ఆర్ కూడా ఎక్కేసాము. అండ్ ఈ స్మూత్ డ్రైవింగ్ అనిపిస్తుంది ఓఆర్ఆర్ మీద కూడా. అండ్ లోకల్లో కూడా మనకి ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ ఆల్మోస్ట్ మనకు ఒక 14 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ హైవేస్ మీద చూసుకుంటే మనకి 18 కిలోమీటర్స్ వరకు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా కియా సిరస్ వెహికల్సే. ఇప్పుడు ఈ వెహికల్ యొక్క ఎక్స్టీరియర్, ఇంటీరియర్, అంతేకాకుండా దీంట్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఎక్స్క్లూజివ్గా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫాలో మీ. బ్రో పవన్ బ్రో, హాయ్. సో కియా సిరస్ న్యూ లాంచ్ ఎలా ఉంది వెహికల్ ఏంటి ఒకసారి మాకు ఫీచర్స్ చెప్తారా, ఎక్స్టీరియర్, ఇంటీరియర్? యా డెఫినెట్లీ అన్న. సో మనకి వచ్చేసి మనకి న్యూ కియా సిరాస్. సో దీంట్లో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ ఉంటుంది. ఓకే. సో ఫ్రంట్ లో వచ్చేసి మనకి కియా డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్ ఉంటుంది. అండ్ అలాగే మనకి రెన్యూడ్ కియా లోగో వచ్చేస్తుంది. దీంట్లో పైన లోగో ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం చూసినట్టే క్యారెక్టరిస్టిక్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. వెహికల్ పైన 2 లైన్స్ చూస్తున్నారు కదా, ఇది క్యారెక్టరిస్టిక్ లైన్స్. దీని వల్ల మనకి ఏరోడైనమిక్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. సో మనకి లైక్ హైవేస్లో వెళ్ళినా కానీ స్పీడ్ వెళ్ళినా కానీ మనకి లైక్ విండ్ ఉంటుంది కదా, సో కట్ అయిపోతుంది, మనకి స్టెబిలిటీలో యూజ్ అవుతుంది వెహికల్. ఓకే. సో అందుకని ఆ లైన్స్ యూజ్ అవుతాయి, లైన్స్ వచ్చేస్తుంటుంది. అండ్ అలాగే మనకి దీంట్లో ఈ డిజైన్ చూస్తున్నారు కదా, సో రెన్యూడ్ ఇది మనకి ఐస్ క్యూబ్ ఎంఎఫ్ఆర్ మన హెడ్ ల్యాంప్స్ ఉంటుంది. దీంట్లో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ తో మనకి ఇది వచ్చేస్తుంది. ఓకే. దీంతోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా వస్తుంది. మనకి హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంటుంది. సో మనకి కింద చూసినట్లయితే డ్యువల్ టోన్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఇన్ కేసు మన కొలిజన్ అయినా కానీ ఇది ఈజీగా చేంజ్ అయిపోతుంది. ఓకే. సో మన కాస్ట్ కటింగ్ మన కొలిజన్ అయితే అదే కాస్ట్ కటింగ్ కోసం అది సపరేట్గా ఉంటుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. సో మనకి సెకండ్ స్టెప్ ఉంది కదా, ఫ్రంట్ డయాగ్నల్ లెక్క వచ్చేస్తుంది. ఓకే. ఇందులో వచ్చేసి మనకి ఇంజన్ టైప్స్. ఇందులో మనకి మెయిన్గా వస్తున్నట్టయితే ఇది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సిఆర్డిఐ ఇంజన్ ఉంది, 1.5 డీజిల్ ఇంజన్. దీంట్లో మనకి మాన్యువల్ ఉంటుంది అండ్ అలాగే 680 టార్క్ కనెక్టర్ కూడా వచ్చేస్తుంది. 116 PS పవర్ ఉంటుంది, అలాంగ్ విత్ 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంటుంది. 1.5 సిఆర్డిఐ ఇంజన్ వస్తుంది. దీంతో పాటు మనకి 1.0 పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. అది వచ్చేసి మనకి 120 PS ఆఫ్ పవర్ జనరేట్ చేస్తుంది, అలాంగ్ విత్ 172 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేస్తుంది. దాంట్లో వచ్చేసి మనకి మాన్యువల్ వచ్చేస్తుంది అండ్ అలాంగ్ విత్ 7DCT. ఓకే. 7DCT గేర్ బాక్స్, డ్యూయల్ క్లాస్ గేర్ బాక్స్ వచ్చేస్తుంది. ఓకే. సో మనకి వారంటీ చూసినట్లయితే 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సో ఈ జూన్లో ఆఫర్స్ కూడా మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది కియా నుంచి ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా 5 ఇయర్స్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి. దీంట్లో మనకి విడ్త్ చూస్తున్నట్లయితే 1805 mm ఉంటుంది. మనకి వెహికల్ అనేది బ్రాడ్ గా ఉంటుంది, మనకి బోల్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మనకి లైక్ లెంత్ చూసినట్లయితే 3995 mm ఉంటుంది. దాంతో అలాంగ్ విత్ 2550 mm మనకి వీల్ బేస్ ఉంటుంది. సో లోపల క్యాబిన్ కూడా స్పేసెస్ ఉంటుంది. అండ్ హైట్లో చూసినట్లయితే మనకి
1680 mm హైట్ వచ్చేస్తుంటుంది. సో టాల్ వైజ్ కూడా మనకి ఈజీగా ఎంగ్రెస్ అండ్ ఎగ్రెస్ కావచ్చు వెహికల్లోకి. ఓకే, మనకి సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే 17 ఇంచ్ స్పోర్టీ క్రిస్టల్ కట్ అలా వీల్స్ విత్ నియాన్ కాలిపర్స్ తో మనకి వెహికల్ వస్తుంది. నియాన్ కాలిపర్స్ తోటి. ఓకే, స్పోర్టీ లుక్ మనం చూసినట్టయితే కంప్లీట్ గా స్పోర్టీ లుక్ ఉంటుంది వెహికల్. ఓకే ఓకే బ్రో. ఇంకా సైడ్ ప్రొఫైల్ చూసినట్టు మనకి ఓవర్ వేమ్ ఉంది కదా, మనకి పియానో బ్లాక్ కలర్ ఓవర్ వేమ్ వచ్చేసి దానిపైన మనకి టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. టర్న్ ఇండికేటర్స్ ఇది మనకి ఆటో ఫోల్డ్ ఉంటుంది. మనం కీతో లైక్ లాక్ అన్లాక్ చేసినా కానీ ఫోల్డ్ ఇంకా అన్ఫోల్డ్ అవుతుంది వెహికల్. గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు సో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 205 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ ఇది. సో లోయెస్ట్ పార్ట్ నుంచి లైక్ గ్రౌండ్ టు లోయెస్ట్ పార్ట్ ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు. మనకి ఆఫ్ రోడింగ్ లో కూడా యూజ్ అవుతుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. 205 mm కదా, సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బెటర్ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ మనకి స్పోర్టీ రూఫ్ రైల్స్ వస్తాయి. స్పోర్టీ రూఫ్ రైల్స్ వస్తాయి దీంట్లో. 45 లీటర్ కెపాసిటీ లైక్ ఫ్యూల్ ట్యాంక్ ఉంటుంది. సో మనకి లాంగ్ జర్నీస్ లో కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వన్స్ మనం రిఫిల్ చేసేసుకున్నాం అనుకోండి, సో 45 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కాబట్టి లాంగ్ జర్నీస్ కూడా మనకి ఈజీగా అయిపోతాయి. సో రేర్ చూసినట్టయితే మనకి రేర్ లో స్టార్ట్ చేసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మనకి రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, లోపల సిగ్నల్ కావచ్చు, మనకి బాగుంటుంది వెహికల్ ఫ్రీక్వెన్సీ అనేది. ఇది వచ్చేసి మనకి లైక్ స్పాయిలర్ ఉంటుంది. మనకి సేమ్ ఇది ఇందాక ఏరోడైమెన్షన్ చెప్పాను కదా, ఇది కావచ్చు మనకి రూఫ్ రైల్స్ అవ్వచ్చు, కట్ చేస్తుంది హెయిర్ ని. అప్పుడు మనకి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ లో ఉంటుంది. ఓకే, ఈవెన్ 120 అలా ఈజీగా వెళ్ళినా కూడా మనకి వెహికల్ స్టెబిలిటీ అబౌవ్ 120 వెళ్ళినా కానీ స్టెబిలిటీ అనేది మనకి అట్మోస్ట్ ఉంటుంది. అండ్ దాని కింద చూసినట్టు మనకి ఎల్ షేప్ లో వచ్చేసి మనకి లైక్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. స్పోర్టీ లుక్ ఉంటుంది, కొంచెం ప్రీమియం వస్తుంది. దాంతో పాటు మనకి రేర్ లో చూసినట్టయితే డిఫాగర్ లైన్స్ ఉంటాయి. ఇది మనకి వచ్చేసి లైక్ రెయిన్ వాటర్ కండిషన్ లో ఉంటది కదా, ఫాగ్ కండిషన్ లో అప్పుడు మనకి లైన్స్ అనేది హీట్ అవుతాయి ఆన్ చేస్తే. అప్పుడు ఫాగ్ అనేది మెల్ట్ అయ్యి వైపర్ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా మన రేర్ లో చూసుకున్నట్లయితే మనకి రేర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది విత్ పార్కింగ్ సెన్సర్స్. ఈ కెమెరాలో మనకి గైడ్ లైన్స్ కూడా వస్తాయి. మనకి లైక్ డిస్ప్లే చూపిస్తుంది. మనం స్టీరింగ్ తిప్పుతాం కదా, అప్పుడు మనకి అది కూడా రిట్రాక్ట్ అవుతూ ఉంటుంది మనతో ఇంటరాక్టివ్ లాగా. అండ్ అలాంగ్ విత్ మనకి దీంట్లో వచ్చేసి రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి. అలర్ట్ చేస్తుంది ఏదైనా వెహికల్ వచ్చినా, ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినా కానీ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో లైక్ కలర్ మనకి అలర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి బూట్ స్పేస్ చూసినట్లయితే 325 లీటర్స్ నుంచి 465 లీటర్స్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ బూట్ స్పేస్ 325 లీటర్స్ నుంచి 465 అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మన ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ సీట్స్ ఉన్నాయి కదా, దాని అకార్డింగ్లీ మనకి బూట్ స్పేస్ అనేది ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఒకటి పార్సల్ ట్రే కూడా ఉంది. ఏదైనా బొమ్మలు కానివ్వండి, లేదంటే గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అలా పెట్టుకోవచ్చు. సో మనకి ఇంటీరియర్ చూసినట్టయితే దీంట్లో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి. సో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ స్లైడింగ్ ఉంది కదా, మనకి ఏ వెహికల్లో కూడా లేదు. స్లైడింగ్ ఉంది అండ్ అలాంగ్ విత్ రిక్లైనింగ్. మనకి ఇంత డిగ్రీ వరకు రిక్లైనింగ్ అవుతుంది. సో కంఫర్టబుల్ రైడ్స్ లాంగ్లో. ఇంత రిక్లైన్ అయినా కానీ మనకి 325 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. మినిమం బూట్ స్పేస్ 325 లీటర్స్ ఉంటుంది. సో రిక్లైనింగ్ ప్లస్ స్లైడింగ్. దీనిలో మనకి హ్యాండ్ రెస్ట్ కూడా వస్తుంది విత్ 2 కప్ హోల్డర్స్. సో వెనకాల వాళ్ళకి ఇంకా మనకి 2 AC వెంట్స్ వస్తాయి, అలాంగ్ విత్ C2C 2 పిన్స్ వస్తాయి, C2C ఛార్జర్స్. అది మనకి లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి విండోస్ నుండి అయితే మనకి లైక్ పైరసీ కర్టన్స్ వస్తాయి. సో మన పైరసీ కోసం అలాగే సన్ లైట్స్ ఉంది కదా, ఆ హీట్ కూడా కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు హీట్ కూడా. సో డ్రైవర్ సైడ్ చూసుకున్నామంటే మనకి స్లీక్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. స్లీక్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి మనకి, స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి లైక్ ఓవర్ వేమ్ కంట్రోల్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ కంట్రోల్స్. దీంతో పాటు మనకి ఆటో ఫోల్డ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఒక్క మనకి పవర్ విండో ఉంది కదా, కంప్లీట్గా పవర్ విండోస్ ఇవి. సింగిల్ టచ్తో పైకి వస్తుంది, సింగిల్ టచ్తో కిందికి వెళ్తుంది. సో మనకి సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చి మనకి 4 ways ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అలాగే సీట్ రిక్లైన్ అండ్ డిక్లైన్ అవుతుంది. సీట్ రిక్లైన్ అండ్ డిక్లైన్ అవుతుంది. దీని అడ్జస్ట్మెంట్స్ ఎలక్ట్రికల్గా వస్తుంది. సో మనకి రెగ్యులర్ వెహికల్స్ ఏంటంటే పుష్ ఇక్కడ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ సిరోస్ వెహికల్ ఏంటంటే ఇక్కడ వస్తుంది స్టార్ట్ బటన్. ఇక్కడ స్టార్ట్ బటన్ ఇచ్చాడు. స్టార్ట్ బటన్ అనేది మొత్తం కంప్లీట్గా రీడిజైన్ అయింది ఇది. సో ఇందులో మెయిన్ హైలైట్ ఏంటిదంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 30 inch ట్రినిటీ పానోరామిక్ డిస్ప్లే. సో మనకి కింద చూసినట్టయితే ఏసీ కంట్రోల్స్ కూడా ఈ డిస్ప్లేలోనే మనకి ఇంక్లూడ్ చేశారు. 12.5 inch, 5 inch అండ్ 12.5 inch కంప్లీట్గా డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. కంప్లీట్ డిజిటల్ మనకి కంట్రోల్స్ అన్ని కూడా ఉంటాయి. సో మనకి స్టీరింగ్ చూసుకున్నా కానీ డ్యువల్ కట్ స్టీరింగ్, స్లీక్ స్టీరింగ్ ఉంటుంది. మనకి డ్యువల్ కట్ స్టీరింగ్ వచ్చేసి డ్యువల్ టోన్లో ఉంటుంది. స్టీరింగ్ పైన మనకి ఆడియో కంట్రోల్స్ వస్తాయి, స్టీరింగ్ పైన మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇందులో ఏంటంటే ఆటోమేటిక్ కాబట్టి దీంట్లో
ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి స్పీడ్ కంట్రోల్ చేయడానికి, గేర్స్ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, అవును, paddle ఆటోమేటిక్ shifters, అయినా అవును. కానీ మన గేర్ అని కంట్రోల్ చేసుకోవచ్చు. అవును. మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది హిల్ స్టేషన్లో అయినా కానీ, Overtake ఓవర్టేక్ చేసేటప్పుడు, చేసుకున్నా అవును. కానీ, ఓవర్ అయినా కానీ, సో అలాంటి దాంట్లో మనకి యూస్ఫుల్ అవుతుంది. Okay. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిజిటల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి రేంజ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఆర్పిఎం అండ్ కంప్లీట్ డిజిటల్గా ఉంటుంది. ఓకే. ఇంకా దీంట్లో మనకు వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది ఇక్కడ. Okay. సో సపోర్టెడ్ ఫోన్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఇందులో ఇంకా లైక్ మెయిన్ ఫీచర్ ఏంటిదంటే హర్మన్ కార్డన్ 8 స్పీకర్ సిస్టమ్, ఓకే. ప్రీమియం ఆడియో సిస్టమ్ వస్తుంది. అండ్ అలాగే మనకి పానరామిక్ సన్ రూఫ్, ఓకే. సో సింగిల్ ఒక బటన్ తోటి సింగిల్ బటన్ సింగిల్ పుష్ తోటి మనకి పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఓకే. సో ఫ్రంట్ టూ కూడా వెంటిలేటెడ్ సీట్స్, ఫ్రంట్ టూ కూడా వెంటిలేటెడ్ సీట్స్, కానీ కంప్లీట్ సీట్ ఉంటుంది ఫ్రంట్ టూ. కుషన్ అండ్ మనకి రేర్ సీటింగ్. అండ్ మనకి రేర్లో చూసుకున్నట్లయితే ఓన్లీ కుషన్ వెంటిలేటెడ్ ఉంటుంది. మనకి ఆ బటన్స్ కూడా ఇక్కడ ప్రెజెంట్ చేశారు. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రెజెంట్ చేశారు. అండ్ ఈ వెహికల్ మనకు ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇందులో డ్రైవ్ మోడ్స్ కూడా ఉంటాయి. డ్రైవ్ మోడ్ లో ఇకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్, ట్రాక్షన్ మోడ్ లో కూడా మనకి స్టాండ్, మ్యాట్ డాన్స్, స్నో ఉంటుంది. సో సేఫ్టీ పరంగా కూడా 20 రోబోస్టిక్ మనకి ఫీచర్ ఇచ్చారు. ఇది మనకి K1 ప్లాట్ఫామ్ లో డిజైన్ అన్న చాసెస్ వెహికల్ ఇది. సో భారత్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ వెహికల్ వచ్చింది. సో సేఫ్టీ పరంగా అడల్ట్ సేఫ్టీ అండ్ చైల్డ్ సేఫ్టీ చూసుకునేసరికి మనకి 5 స్టార్ రేటింగ్ అవుతుంది. సో సేఫెస్ట్ వెహికల్ కూడా ఇది. మనకి రోడ్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది, ఎందుకంటే బోల్డ్ ఉంటుంది వెహికల్. టాల్ బైక్ కూడా ఈజీగా లైక్ లోపల రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు. మోర్ ఓవర్ వెనకాల వాళ్ళకైతే సూపీరియర్ కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే లైక్ చెప్పాను కదా ఫస్ట్ సెగ్మెంట్ లో మనకి రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ సీట్స్ ఉంది కాబట్టి సూపీరియర్ కంఫర్ట్ ఉంటుంది. మనకి మాన్యువల్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఆటో, టెంపరేచర్ మోడ్స్ అండ్ ఫ్యాన్ మోడ్. సో డిజిటల్గా కూడా దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి డిస్ప్లేలో. 5-inch DATC డ్యూయల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ DATC AC ఉంటుంది. అండ్ దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటిదంటే డిజిటల్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఆటో స్విచ్ బటన్ ఉంటుంది, AC ఉంటుంది, అండ్ ఇది మనకి సర్క్యులేషన్ బటన్ ఉంటుంది, డిఫాగర్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మోరోవర్ ఏంటిదంటే దీంట్లో మనకి చూడండి ఇక్కడ కంప్లీట్గా మనకి డిజిటలైజ్ అయిపోయింది. ఇందులో ఏంటంటే 6 వెన్స్ ఉంటాయి, ఫ్రంట్ 4 వెన్స్ ఉంటాయి, అండ్ అలాగే మనకి రేర్ పర్సన్ కూడా 2 వెన్స్ అడిషనల్గా ఉంటాయి. సో AC కూడా సూపీరియర్గా లైక్ మింట్ కండిషన్లో వస్తుంది. బ్రో వెహికల్ ఓకే, బట్ ఇప్పుడు నాకు కలర్స్ ఏమేమి ఉన్నాయి, వేరియంట్స్ అండ్ అంతేకాకుండా ప్రైస్ గురించి, అంటే జనరల్లీ ఎంత మనం వెహికల్ చూపించినా కూడా ప్రైస్ అండ్ మైలేజ్ గురించి అడుగుతారు కాబట్టి ప్రైస్ గురించి చెప్పండి ఒకసారి. సో మనకి స్టార్టింగ్ లైక్ వచ్చేసి ఎక్స్-షోరూమ్ ఇంట్రొడక్షన్ ప్రైస్ 8,39,900 ఉంటుంది. ఓకే. సో దీంట్లో కలర్స్ వచ్చేసి 9 మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి గ్లేషియర్ వైట్ పర్ల్, అరోరా బ్లాక్ పర్ల్, అండ్ మనకి ఐవరీ సిల్వర్, ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, ఫ్రాస్ట్ బ్లూ. ఓకే. ఈ కలర్స్ అన్ని మనకి ఇందులో వచ్చేస్తాయి. సో 9 కలర్స్ నేను మీకు డిస్ప్లే చేస్తాను, ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది. వెహికల్ ఇంట్రొడక్షన్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 8,39,900 స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో చూసినట్టు మనకి అందులో 7 వేరియంట్స్ ఉంటాయి. 7 వేరియంట్స్ మనకి లోయెస్ట్ వచ్చేసి HT-E ఉంటుంది, అండ్ టాప్ వచ్చేసి మనకి HT-X ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వెహికల్ చూస్తాం కదా, HT-X ఆప్షన్ ఇది కంప్లీట్ అన్ని ఫీచర్ కవర్ అయిపోతాయి ఇందులో. సో చూసారు కదా కియా సిరోస్ వెహికల్ అయితే చాలా బాగుంది, అండ్ ఆన్ రోడ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. మేము డ్రైవ్ చేసుకుంటూ హిడెన్ క్యాసిల్ వరకు వచ్చాం అనమాట, సిద్దిపేట వరకు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వాస్ టూ గుడ్. సీరియస్లీ మీరు 10 lakhs బడ్జెట్ లోపు వెహికల్ ప్లాన్ చేస్తున్నారంటే, అది కూడా మీ ఫ్యామిలీ బడ్జెట్లో మీరు ప్లాన్ చేస్తున్నారంటే డెఫినెట్లీ కియా సిరోస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కంఫర్ట్ చూసుకోవచ్చు, అంతేకాకుండా లగేజ్ గురించి చూసుకోవచ్చు, అంతేకాకుండా రేర్ ఎండ్లో మన అంటే చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి కొంచెం స్లైడింగ్ అవ్వచ్చు, రిక్లైనింగ్ అవ్వచ్చు, ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ డెఫినెట్లీ చాలా బాగుంది వెహికల్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ 10 lakh లోపు మీరు ప్లాన్ చేస్తుంటే కియా సిరోస్ని ఒకసారి డెఫినెట్లీ మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.